అసలే అనూహ్య ఓటమి కుంగదీసింది. సమయం చూసి సైడ్ అయిన నేతల తీరు మరింత దెబ్బ కొట్టింది. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో వైసీపీకి బ్యాడ్ టైం నడుస్తోంది. అంతా ఒక ఎత్తు అయితే అక్కడ మరో ఎత్తు అన్నట్టుగా ఉంది పార్టీ పరిస్థితి. అది దిగజారుతున్న తీరు అటు క్యాడర్లో ఇటు హైకమాండ్లో అలజడికి కారణమవుతోంది. బలం బలగం దండిగా ఉన్న చోట ఫ్యాన్ ఎందుకు అక్కడ రివర్స్ లో తిరుగుతోంది? ఇప్పుడు రాజకీయంగా ఇదే హాట్ టాపిక్. ఉత్తరాంధ్రలో ఊపు మిస్ అయిందా? నాయకత్వ లోపమా? సమన్వయం కొరవడిందా? బలమైన చోట బలహీన పరిస్థితులు ఎందుకు? ఉద్దండులు ఉన్న పార్టీని నడపలేకపోతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర రీజియన్ చాలా కీలకమైంది. అందుకే ఇక్కడ ఎవరిది పైచేయి అయితే వారికే అధికారం దక్కుతుంది. అందుకు తగ్గట్టే 2019లో ఇక్కడ ఊడ్చి పారేసిన వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారం దక్కించుకుంది. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. అప్పుడు ఏ ఉత్తరాంధ్రలో బలంగా కొట్టిందో ఇప్పుడు అదే ఉత్తరాంధ్రలో ఎదురీదే పరిస్థితి వచ్చింది. 2019లో ఇక్కడ మెజారిటీ స్థానాలు గెలిచిన వైసీపీ 2024 ఎన్నికలు వచ్చేసరికి 2 స్థానాలకే పరిమితం కావడం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఈ దెబ్బతో ఇక్కడ ఒక్కసారిగా ఢీలా పడిపోయింది వైసీపీ క్యాడర్. అధికారంలోకి రావడానికి కారణమైన ఉత్తరాంధ్ర విషయంలో వైసీపీ పకడ్బందీగానే ముందుకు వెళ్ళింది. 3 రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చిన జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించారు. అయితే అవేవి వైసీపీ ఎన్నికల్లో కలిసి రాలేదు. విశాఖతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడ చూసినా వైసీపీకి సానుకూల ఫలితాలు రాలేదు. సాధారణ ఎన్నికల తర్వాత 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన వైసీపీకి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవం కావడం ఒక్కటే ఉపశమనంగా చెప్పొచ్చు. వ్యూహాత్మకంగా అక్కడ బొత్సను బరిలో నిలిపిన వైసీపీ ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోగలిగింది. అయితే ఆ తర్వాత పరిణామాలేవి వైసీపీకి కలిసి రాలేదని చెప్పాలి. ఉత్తరాంధ్రకు కీలకమైన విశాఖలో వైసీపీకి 2019లోనూ మెరుగైన ఫలితాలు రాలేదు. సిటీ పరిధిలోని కీలకమైన అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలిచింది. అయితే ఆ తర్వాత అధికార పార్టీగా అక్కడ పట్టు పెంచుకునేందుకు చాలా ప్రయత్నించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా విశాఖ మేయర్ పీఠాన్ని గెలుచుకున్న వైసీపీ టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలను చేర్చుకుంది. అయితే అవేవి 2024 ఎన్నికల్లో ఫలితాలనివ్వలేదు. బంపర్ మెజారిటీతో విజయం దక్కించుకున్న కూటమి రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కన్ను వేసింది. అందులో భాగంగానే విశాఖ మేయర్ పీఠాన్ని సైతం కైవసం చేసుకుంది. కూటమి వైపు వరుసగట్టిన కార్పొరేటర్లను ఆపడంలో వైసీపీ నేతలు ఘోరంగా విఫలమయ్యారు అనే టాక్ ఉంది. మిగిలిన సభ్యులతో క్యాంపు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. విశాఖ లాంటి నగరంలో పట్టుకోల్పోవడం పార్టీని మరింత నైరాశ్యంలోకి నెట్టేసింది. ఉత్తరాంధ్రలో ఒకనాటి వైసీపీ జోష్ ఇప్పుడు ఏమైంది అనే చర్చ బలంగా జరుగుతోంది. బలం బలగం దండిగా ఉండి వాటిని నడిపించే నాయకత్వం పుష్టిగా ఉన్న చోట ఎందుకు ఇలాంటి పరిస్థితి అన్నదే అర్థం కావడం లేదు. ఘోర ఓటమి తర్వాత వెంటనే వచ్చిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్ని వ్యూహాత్మకంగా ఎదుర్కొని ఏకగ్రీవం చేసుకోగలిగిన పార్టీ విశాఖ మేయర్ పీఠాన్ని నిలుపుకోవడంలో విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బలమైన నాయకత్వం లేదా అంటే దానికి కొదవేమీ లేదు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా మాజీ మంత్రి కన్నబాబు ఉంటే విశాఖ నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ వంటి నేతలు పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు. ఈ ప్రాంతంలో అజాత శత్రువుగా సీనియర్ పొలిటీషియన్ గా మంచి పట్టున్న బొత్స సత్యనారాయణ వైసీపీకి అదనపు బలం. అటు విజయనగరం జిల్లా నుంచి రాజన్న దొర, పుష్ప శ్రీవాణి, శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్వాన బ్రదర్స్, సీతారాం, సీదిరి అప్పలరాజు వంటి కీలక నాయకులు వైసీపీకి బలమనే చెప్పాలి. అయినా సరే పార్టీకి అనుకున్న స్థాయిలో మైలేజ్ రావడం లేదు అన్నది రాజకీయ వర్గాల్లోనే కాదు పార్టీ క్యాడర్లోనూ వ్యక్తమవుతున్న అభిప్రాయం. పోయిన చోటే వెతుక్కోవడం అనే కాన్సెప్ట్ తో వైసీపీ హైకమాండ్ ముందుకు వెళ్తున్నా అది సాధ్యం కావడం లేదన్న ముచ్చట తాజా పరిణామాలతో అర్థమవుతోంది. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్టు అనిపించినా విశాఖ మేయర్ పీఠం చేజారిపోవడం వెనుక నేతల మధ్య సయోధ్య లేకపోవడమే కారణమని తేటతెల్లమైంది. ఇటీవలే మాజీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఓడిపోవడానికి కారణం బుద్ధున్న మీరు కాదు, ఓడిపోవడానికి కారణం మీ అందరం. ఓడిపోవడానికి కారణం ఎవరంటే మేము. మా నాయకత్వాలు సరిలేక, మా తాలూకా నడవలు సరిలేక నేను చూశాను, కొట్టొచ్చినట్టు చూశాను. ఈ ఎన్నికల్లో చూశాను నాయకత్వం ఉన్న నాయకులు ఎంతసేపు కూడా వారికి వచ్చి కంట్రోల్ కావాలని కోరుకున్నారు. కానీ వాళ్ళతో కింద వ్యక్తులతో కోఆర్డినేషన్ కోరుకోలేదు. కోఆర్డినేషన్ కోరుకుంటే ఇవాళ ఈ పరిస్థితి కాదు. నేను కార్పొరేటరు లేదు ఒక పార్టీ ప్రెసిడెంట్ లేదు వీధిలో ఒక నాయకుడు, ఆ నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆ నాయకుడితో మనం కోఆర్డినేట్ చేసుకోవడంతో అది అక్కడ మిస్ అయింది ఇక్కడ కార్యక్రమాన్ని.
విశాఖ పరిధిలో పార్టీకి గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ వంటి కీలకమైన నాయకులున్నా అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పక్కా వ్యూహంతో పనిచేయకపోవడం వల్లే మేయర్ పీఠం చేజారింది అనే ముచ్చట కూడా బలంగానే వినిపిస్తోంది. ఈ ఇంపాక్ట్ ఒక్క విశాఖ మీదే కాదు, విశాఖ కేంద్రంగా విస్తరించిన మొత్తం ఉత్తరాంధ్ర పార్టీ పైన చూపుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం బలమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నా ఇక్కడి నాయకుల మధ్య సఖ్యత కరువైనట్టు కనిపిస్తోంది. కానీ ఒక్కటి మాత్రం కోరుతున్నాను, ఏదో ఇవో చెప్తున్నా సత్యబాబు గారు అన్నాను, నేనేమి పుట్టింగ్ కాదు మీకంట, నీకంటే నేను పెద్దను కాదు, మీకంటే కావస్తే కొద్దిగా వయసు ఎక్కువ ఉన్నవాడిని, కొద్దిగా 2-3 పదవులు మీకంటే ఎక్కువ చేసామని, కాబట్టి ఆ చదువు తీసుకొని మీకు మనవి చేస్తాను. పెద్దకి దయచేసి మీరు కంట్రోల్ కోరుకోకండి, కోఆర్డినేషన్ కోరుకోండి. అవతల ఎదుటి మనిషి మా మనసుని గెలవడానికి ప్రయత్నం చేయండి. అధికారంతోనో జునుతోనో చేద్దామంటే మాత్రం జరగదు, అది ఫరెవర్ జరగదు. సామాజిక కోణంలో చూసినా ఇక్కడ కీలకమైన వర్గాల నేతలు వైసీపీకి వెన్నుదన్నుగానే ఉన్నారు. ఈ లెక్కన ఏ రకంగా చూసినా వైసీపీ బలంగానే ఉంది. కానీ నాయకులే కలిసికట్టుగా లేరనే అభిప్రాయం ప్రస్తుత పరిణామాలతో వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా నేతలు తీరు మార్చుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో లేదో చూడాలి మరి.